Hi students, ఎలా ఉన్నారు అందరూ? సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ జనవరి సెప్టెంబర్ 2020 ఈ ఇయర్లో వచ్చినటువంటి ర్యాండమ్ వేరియబుల్స్. ప్రాబబిలిటీలో వీడియో ఆల్రెడీ చేశాను నేను. ర్యాండమ్ వేరియబుల్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఈ క్లాస్లో. సో ఓకే, ఐ థింక్ ఆల్ ఆర్ రెడీ. సో ఈ కాన్సెప్ట్ చూడండి, ర్యాండమ్ వేరియబుల్స్లో కూడా మనకి అరౌండ్ 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక్కో సెక్షన్. అంటే వన్ డేలో కనీసం ఒక క్వశ్చన్ అన్న వస్తుంది మనకి. 8 సెషన్స్ ఉంటాయి, 4 days ఎగ్జామ్ జరిగితే. సో ఇందులో కూడా కొన్ని మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, డైరెక్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. మొత్తం వీడియో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఎన్ అన్బయాస్డ్ కాయిన్ ఈజ్ థ్రోన్ 5 times. ఎన్ అన్బయాస్డ్ కాయిన్ థ్రోన్ 5 times. Let x be the random variable and k be the value assigned to x for k is equal to 3, 4, 5 times. Head occurs consecutively and otherwise the value of x assigned -1. క్వశ్చన్ జాగ్రత్త చూడండి. క్వశ్చన్లోనే కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్గా మీరు మిగతా వాళ్ళ వీడియోస్ కూడా చూసినట్లయితే ఈ క్వశ్చన్లోనే ప్రాబబిలిటీలో కొంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఏంటి ఆ క్వశ్చన్లో ఉన్న కన్ఫ్యూజన్ అంటే, అన్బయాస్డ్ కాయిన్ థ్రోన్ 5 times. చూడండి జాగ్రత్తగా. ఒక కాయిన్ 5 times త్రో చేస్తే లెట్ ఎక్స్ ఫర్ 3, 4, 5 times హెడ్ అక్కర్స్ కన్సిక్యూటివ్లీ. అంటే కన్సిక్యూటివ్గా 3 times, 4 times, 5 times హెడ్ పడేటువంటి ఛాన్సెస్ కే అనుకుంటే, అండ్ అదర్వైజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అసైన్డ్ -1. అంటే మనం టేబుల్ రాసేటప్పుడు ఎక్స్ రాస్తాము, అందరికీ తెలిసిందే ఎక్స్ రాస్తాము. అండ్ ప్రాబబిలిటీస్ కూడా, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కూడా రాస్తాం కదా. అయితే ఇక్కడ వాడు ఇచ్చిందో క్లియర్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అని మెన్షన్ చేసినప్పుడు 3, 4, 5కే ఇచ్చారు. 3, 4, 5 అదర్వైజ్ -1. అంటే 5 కాయిన్స్ టాస్ చేస్తే మనకేం జరుగుతుంది? హెడ్స్ పడాలి, అవి కూడా కన్సిక్యూటివ్ హెడ్స్ పడాలి. కన్సిక్యూటివ్ హెడ్స్ అంటే 2 heads కన్సిక్యూటివ్ పడచ్చు, 3 heads కన్సిక్యూటివ్ పడచ్చు, 4 heads కన్సిక్యూటివ్, 5 heads కన్సిక్యూటివ్. ఇక్కడ 2 heads గురించి వాడు డిస్కస్ చేయలేదు, 1 head గురించి డిస్కస్ చేయలేదు, నో హెడ్స్ గురించి కూడా డిస్కస్ చేయలేదు. 3 heads, 4 heads, 5 heads, ఇంకా రిమైనింగ్ ఏదైనా సరే -1 అని ఇచ్చాడు. కాబట్టి 3 heads పడటం, 4 heads, 5 heads పడే ఛాన్స్ ఉంది. మిగతా 0 heads, 1 head, 2 head పడే ఛాన్సుల్ని -1 అని రాసుకోవాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు అసలు ప్రాబబిలిటీ ఎలా ఉంటుంది? 5 కాయిన్స్ మీద మనం 5 కాయిన్స్ టాస్ చేస్తే 5 heads పడే ఛాన్స్ ఏంటంటే ఓన్లీ ఒకటే ఉంటుంది. కాబట్టి 1/32. ఓకే, 5 heads కన్సిక్యూటివ్ ఓన్లీ 5 కదా, 5 పడే ఛాన్స్ ఎంత ఉంటుంది? 1/32. నెక్స్ట్ 4 heads కన్సిక్యూటివ్గా పడాలి. 4 heads కన్సిక్యూటివ్గా పడాలి అంటే HHHHT లేదా HHHHT. ఫస్ట్లో స్టార్టింగ్లో టీ ఉండాలి. సో ఈ ఫస్ట్ 4 places లేదా లాస్ట్ 4 placesలో అంటే మనకి 2 chances ఉంటాయి. సో 2/32. ఓకే, 4 heads. ఇప్పుడు 3 heads కన్సిక్యూటివ్గా పడే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి? 3 heads చూడండి, మనకు ఉన్నాయి 5 places. ఓకేనా? సో హెడ్ 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 టీ టీ, లేదా ఇక్కడ ఈ హెడ్స్ మారుద్దాం, ఇట్లా రాద్దాం. HHH లాస్ట్లో టీ, ఫస్ట్లో టీ. నెక్స్ట్ ఈ హెడ్స్ 3 headsని లాస్ట్కి తీసుకెళ్దాం. ఓకే, ఇవి 3 chances. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందో చూసారా, HHH TH ఉండొచ్చు, లేదా ఇక్కడ TT ఉన్నది చూసారా, HT HHH. అంటే టోటల్ ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయి చెప్పండి? 5. ఇవి కరెక్ట్గా రాసుకోవాలి, లేకపోతే తేడా వస్తుంది. 5 chances ఉన్నాయి మనకి. 3 heads కన్సిక్యూటివ్గా వచ్చే ఛాన్సెస్ మనకి 5 ఉన్నాయి. సో ఇది 5/32. ఇక రిమైనింగ్ అన్ని -1 ఇచ్చాడు వాడి ఉద్దేశంలో, అది వాడికి అవసరమైంది. సో ఇది 5 + 2 7, 7 + 1 8. ఇక్కడ వరకు 8. టోటల్ ఎంత రావాలి మనకి? 32 రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి చెప్పండి? 24/32. ఈ 24/32లో ఏమున్నాయి చెప్పండి? 0 heads పడే ఛాన్స్ ఉంది, 1 head పడే ఛాన్స్ ఉంది, 2 heads పడే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ 3 కలిపి వాడు -1 ఇచ్చాడు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్? ఇది ఒక కొత్త వర్డ్. ఎక్స్పెక్టేషన్ అంటే మీన్ అని అర్థం. ఓకే, ఎక్స్పెక్టేషన్ అంటే మీన్ అంటే x ఇంటూ ది f(x), x ఇంటూ f(x). అంటే 3 × 5/32, దట్ ఈస్ 15/32. 4 × 2/32, 8/32. 5 × 1/32, 5/32. -1 × 24/32, దట్ ఈస్ -24/32. 23, 28, 23, 5, 28 and 4, 4/32. The answer is
1/8. కొద్దిగా జాగ్రత్తగా రాసుకోగలిగితే ఇట్స్ అ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే, ఇది జాన్యువరిలో ఇచ్చిన క్వశ్చన్లో ఒక క్వశ్చన్, జాన్యువరిలో ఇచ్చిన క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మాట్లాడడం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి మీకు. ఇది కూడా మెయిన్స్లో ఇచ్చారా, ఈ పేపర్ నేను రాస్తే బాగుండేది అని చాలా మంది ఫీల్ అయ్యేటువంటి ఇచ్చిన క్వశ్చన్ చూడండి. వాడు ఎలా ఇచ్చాడంటే టేబుల్ డైరెక్ట్గా వాళ్ళే ఇచ్చేసారు. ఎగ్జామ్లో టేబుల్ వాళ్ళే డైరెక్ట్గా ఇచ్చేసారు. ఏంటా టేబుల్, వాళ్ళు ఇచ్చిన టేబుల్ ఏంటో చూద్దాం. ఓకే, ఈజీ టాపిక్ అని చాలాసార్లు చెప్పాను, వీడియోలో కూడా పెట్టాను మీకు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ 3 సపరేట్ వీడియోస్ చేసి పెట్టాను మీకు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1 2 3 4 5 1 2 3 4 5 ఇలా 5 ఇచ్చేసారు. అండ్ k స్క్వేర్ 2k, k 2k అండ్ 5k స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x గ్రేటర్ దాన్ 2 ఎంత అని అడిగారు. p ఆఫ్ x గ్రేటర్ దాన్, చూడండి ఈ క్వశ్చన్ చూడగానే మీ అందరికీ జెల్సీగా ఫీల్ అవుతున్నారు కదా, ఈ క్వశ్చన్ నాకు వస్తే బాగుంటుంది, వెరీ ఈజీ క్వశ్చన్ అని. వెరీ సింపుల్ క్వశ్చన్. p ఆఫ్ x గ్రేటర్ దాన్ 2 అంటే ఈ 3 వాల్యూస్ అనే కదా, ఈ 3 వాల్యూస్ యాడ్ చేయటం. p ఆఫ్ x గ్రేటర్ దాన్ 2 అంటే 3 4 5, ఈ 3 యాడ్ చేస్తే k ప్లస్ 2k ప్లస్ 5k స్క్వేర్ అంటే 3k ప్లస్ 5k స్క్వేర్. ఆ వాల్యూ కావాలి. అది కావాలంటే ఫస్ట్ ఏం కావాలి మనకి, k వాల్యూ తెలియాలి. k వాల్యూ ఎలా కనుక్కుంటాం, సమ్ ఆఫ్ దీస్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 5k స్క్వేర్ ప్లస్ k స్క్వేర్ దట్ ఈస్ 6k స్క్వేర్, 2k ప్లస్ 2k ప్లస్ k అంటే 5k ఈజ్ ఈక్వల్ టు 1. నవ్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 6k స్క్వేర్ 5k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 6k స్క్వేర్ ప్లస్ 6k మైనస్ k మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 6k ఆఫ్ k ప్లస్ 1 మైనస్ 1 ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. k is equal to 1 or k is equal to 1/6. k is equal to 1 అవుతుందా? సపోజ్ k is equal to 1 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. 1, ఇక్కడ 2, 2, 5. ప్రాబబిలిటీ 1 కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి k వాల్యూ నాట్ ఈక్వల్ టు 1. సో k is equal to 1/6 ఓన్లీ. 1/6 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఆఫ్ 1/6 ప్లస్ 5 ఆఫ్ 1/6 హోల్ స్క్వేర్ అంటే 36. సో LCM is 36, దట్ ఈస్ 18 ప్లస్ 5. సో ద ఆన్సర్ ఈజ్ 23/36. ఇట్స్ సింపుల్ క్వశ్చన్. చూడండి అందరూ జెలసీ ఫీల్ అయ్యేలాగా ఈ క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇది మనకి ఈ సంవత్సరం ఇచ్చిన క్వశ్చన్స్లో చూద్దాం. ఈ సంవత్సరం అంటే 2020లో సెప్టెంబర్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. సెప్టెంబర్లో ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది. ఓకే, సెప్టెంబర్లో ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ హిట్టింగ్, మ్యాక్సిమం కాదు మ్యాన్. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ హిట్టింగ్ ఏ టార్గెట్ ఈస్ 1/10. క్వశ్చన్ చదవటమే ప్రాబబిలిటీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాన్ని మనం ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ తెలుసుకోగలిగితే అదే మనకు ఆన్సర్ ఇస్తుంది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ హిట్టింగ్ ఏ టార్గెట్ ఈస్ 1/10. ఓకే, ద లీస్ట్ నెంబర్ ఆఫ్ షాట్స్ రిక్వైర్డ్ సో దట్ the probability of his target at least once is greater than 1/4. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఒక మనిషి ఒక టార్గెట్ని హిట్ చేసే ఛాన్స్ ఎంత అంటే 1/10. అంటే సక్సెస్ ఛాన్స్ ఎంత అంటే 1/10. సో సక్సెస్ ఛాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/10 అంటే అప్పుడు ఫెయిల్యూర్ ఛాన్స్ ఎంత అవుతుంది, 9/10. ద లీస్ట్ నెంబర్ ఆఫ్ షాట్స్ రిక్వైర్డ్ అంటే ఎన్ని షాట్స్ ట్రై చేస్తే వాడు ఆ టార్గెట్ని సక్సెస్ అవుతాడు. సో దట్ the probability of his hitting target at least once అంటే p of x greater than or equal to 1. at least ఒకసారి హిట్ చేయొచ్చు, 2 times 3 times 4 times ఎన్ని టైమ్స్ అని అవ్వచ్చు. at least once is greater than 1/4. ఆ క్వశ్చన్ చూడండి, it is greater than 1/4 అని ఇచ్చారు ప్రాబబిలిటీ క్వశ్చన్. ఓకే, నౌ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 1/4 ఉండాలి. సో p ఆఫ్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 2 3 4 అన్ని కనుక్కోవడం కష్టం కాబట్టి 1 మైనస్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 గ్రేటర్ దాన్ 1/4. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫార్ములా ఏంటి, nc0 q టు ది పవర్ ఆఫ్ n మైనస్ 0 p పవర్ 0 అంటే q పవర్ n దట్ ఈజ్ 1 మైనస్ q పవర్ n గ్రేటర్ దాన్ 1/4. అంటే 1 మైనస్ 1/4 3/4 గ్రేటర్ దాన్ q పవర్ n. So q power n is less than 3/4. What is q here? 9/10.
9/10 ఈజ్ లెస్ దాన్ 3/4. 3/4 అంటే 0.75. ఓకే, n ప్లేస్లో ఏ వాల్యూ పెడదాం? సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. 1 అనుకుంటే 9/10 అంటే 0.9. 0.9 ఈజ్ లెస్ దాన్ 0.75 కాదు, కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 కాదు. n ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. 2 తీసుకుంటే 9/10 హోల్ స్క్వేర్ 81/100, 0.81, అప్పుడు ఛాన్స్ లేదు. ఓకే, నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకుందాం. 9 క్యూబ్ 729. n ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 729/1000 అంటే 0.729 అనేది 0.5 కన్నా తక్కువ. సో లీస్ట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 3, 4, 5, 6 ఏ వాల్యూని సాటిస్ఫై అవుతుంది? వాడు అడిగింది లీస్ట్ వాల్యూ అడిగాడు కాబట్టి 3. అంటే వాడు 3 టైమ్స్ కనుక ఆ టార్గెట్ని హిట్ చేస్తే, అట్లీస్ట్ 3 టైమ్స్ హిట్ చేస్తే వాడు ప్రాబబిలిటీ 1/4 కన్నా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది అని క్వశ్చన్ మీనింగ్. ఓకే, సో చూడండి క్వశ్చన్స్ ఎంత ఈజీ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఇంతకన్నా ఈజీ టాపిక్ ఉండదు మీకు. అందుకని వీడియో చేసేటప్పుడు పర్టికులర్గా చెప్పాను. చాలామంది వీడియో కొద్దిగా చూస్తున్నారు, 5 minutes 10 minutes అని. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పాను. ర్యాండమ్ వేరియబుల్స్లో, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో పూర్తి వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత క్వశ్చన్స్ మీరు చూడండి. నేను చెప్పిన క్వశ్చన్స్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ ఇందులో కవర్ అయినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చూడండి, మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఇది సెప్టెంబర్లో ఇచ్చిన క్వశ్చన్స్. 4 dice are thrown independently 27 times. 4 dice are thrown independently 27 times. Then the expected number of times at least 2 dice shows up a 3 or 5 is. క్వశ్చన్ చూడండి, 4 diceని 27 times, ఆ 27 పక్కన పెట్టేద్దాం. 4 diceని ఒకసారి వేస్తే అట్లీస్ట్ 2 times అన్నా, అట్లీస్ట్ 2 times అంటే 2 times అవ్వచ్చు, 3 times అవ్వచ్చు, 4 times అవ్వచ్చు. మ్యాక్సిమం 4 times అయితే చేసింది. అట్లీస్ట్ 2 times అన్నా 3 కానీ 5 కానీ పడే ఛాన్స్ ఎంత అని క్వశ్చన్ చేశారు. సో అసలు ఒక డై మీద 3 కానీ 5 కానీ పడే ఛాన్స్ ఎంత ఉంటుంది? 3 or 5 రెండే ఛాన్సులు కావాలి. అంటే సక్సెస్ రేషియో ఎంత మనకి? P is equal to 2/6 అంటే 1/3. వాట్ అబౌట్ Q చెప్పండి అప్పుడు? 2/3. ఓకేనా? డై మీద 3 or 5, 3 or 5 అంటే రెండే ఛాన్సులు ఉన్నాయి మనకి. కాబట్టి 2/6 1/3. Q is equal to 2/3. ఎన్ని టైమ్స్ కాయిన్ వేశారు మనకి? 4 times కాయిన్ వేస్తే, ఓకేనా, అట్లీస్ట్ 2 times. అట్లీస్ట్ 2 times అంటే P of x greater than or equal to 2 కనుక్కోవాలి. ఓకేనా? 4 times డైస్ త్రో చేస్తే అట్లీస్ట్ 2 times. 2 times అవ్వచ్చు, 3 times అవ్వచ్చు, 4 times అవ్వచ్చు. కాయిన్ మీద టైం మీద ఏం పడాలి? 3 or 5. ఓకే, సో x2 మనం ఎన్ని టైమ్స్ డ్రా చేసాం? 4 times. కాబట్టి దీన్ని వీ కెన్ రైట్ P of x is equal to 2, P of x is equal to 3, P of x is equal to 4. ఇవన్నీ యాడ్ చేయాలి. లేదా సింపుల్గా 1 minus P of x is equal to 0, P of x is equal to 1 చేసేది. P of x is equal to 0 అంటే 4C0 Q to the power of n minus 0 P power 0, NC1 అంటే 4C1 Q to the power of 4 minus 1 P power 1. సో 1 minus 4C0 అంటే 1, Q means 2/3 కదా, 2/3 power n means 4 minus 4C1 అంటే 4, Q అంటే 2/3 whole cube, P అంటే 1/3. సో LCM ఎంత వస్తుంది చూడండి మనకి? 81 LCM. Here is 81, 2 power 4 16. సో minus 16 minus 81. ఇక్కడ LCM కూడా చూసుకోండి. 8 into 4 32. సో 48 అంటే 33/81. అంటే 1 time ఒక్కసారి 4 dice కనుక త్రో చేస్తే, ఇఫ్ we thrown a dice at once, then the probability of getting at least 2 times getting 3 or 5 is 33/81. అలాంటి ఎన్ని టైమ్స్ వాడు త్రో చేశాడు? 4 times. 4 dice ని 27 times త్రో చేస్తాడు. సో 27 into 33/81, it is 3. Now the answer is 11. Okay, next question. In a bomb
ఇన్ ఏ బాంబింగ్ అటాక్ క్వశ్చన్స్ చూడండి, సేమ్ అదే మోడల్. ఎట్లీస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అని సెప్టెంబర్ మొత్తం వాడు ఎట్లీస్ట్ ఈ 2020లో ఇచ్చిన క్వశ్చన్స్లో మోర్ దాన్ 60-70% క్వశ్చన్స్ అన్నీ కూడాను ఎట్లీస్ట్ హౌ మెనీ టైమ్స్ అనే క్వశ్చన్ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ నేను చెప్పాను, వీడియో కావాలంటే మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. బాంబ్ హిట్టింగ్ ప్రాబ్లం కూడా నేను డిస్కస్ చేశాను. ఇన్ ఏ బాంబింగ్ అటాక్ 50% ఛాన్స్ దట్ ఏ బాంబ్ విల్ హిట్ ఏ టార్గెట్. ఒక బాంబ్ హిట్ అయ్యే టార్గెట్ 50%. సో వాట్ అబౌట్ ది సక్సెస్? P1/2, that is also equal to Q. Okay, at least 2 independent hits required to hit the target. ఇదే ప్రాబ్లం నేను డిస్కస్ చేశాను. ఓకే, at least 2 independent hits required to hit the target. అంటే కనీసం 2 బాంబ్స్ అన్న వేస్తే ఆ టార్గెట్ని వాళ్ళు మనం ఇచ్చేయచ్చు అనమాట. అయితే దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ మస్ట్ బి డ్రాప్డ్ 99% ఛాన్స్ టు హిట్ ది టార్గెట్ ఈజ్. ఓకే, ఇప్పుడు ఒక ప్లేన్ ఉంది, మన చైనా మీద రకరకాల ఇప్పుడు జరుగుతున్నాయి కదా. ఒక ప్లేన్ వెళ్తుంది, ఒక ప్లేన్ వెళ్ళి కరెక్ట్గా బాంబు పైనుంచి డ్రాప్ చేస్తే అసలు టార్గెట్ మీద పడే ఛాన్స్ 50%. అంటే సక్సెస్ రేషియో 1/2, ఫెయిల్యూర్ రేషియో కూడా 1/2. కనీసం 2 బాంబ్స్ అన్నా పడితే ఆ టార్గెట్ మీద అది డిస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. కరెక్ట్ అవుతుందని చెప్పట్లేదు, మినిమం 2 బాంబ్స్ కావాలి. ఓకే, అయితే లీస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ బాంబ్స్ అయితే డ్రాప్ చేస్తే ఛాన్స్, అంటే మనం అనుకున్న టార్గెట్ హిట్ అవడానికి 99% ఛాన్స్ ఉంటుంది అనేది క్వశ్చన్. మినిమం ఎన్ని నెంబర్ ఆఫ్ బాంబ్స్ డ్రా చేయాలి? అట్లీస్ట్ వాడు ఈ క్వశ్చన్ అదే కదా. సో మనకి అట్లీస్ట్ ఇప్పుడు ఏంటి, మినిమం 2 బాంబ్స్ అని డ్రాప్ చేయాలి అప్పుడు హిట్ అవ్వాలంటే టార్గెట్. అంటే P(x) ≥ 2 ఈజ్ గ్రేటర్ దాన్ మనకి 99% ఛాన్స్ ఉండాలి. అంటే 99/100 ఛాన్స్. P(x) ≥ 2 అంటే 2 బాంబ్స్ వేస్తే హిట్ అవ్వచ్చు, చెప్పలేము. 3 బాంబ్స్ పెట్టచ్చు, 4, 5, 6, 7 మనకి తెలియదు. కాబట్టి బెటర్ 1 - P(x) = 0, P(x) = 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.99. ఓకే, నౌ 0.9 ఇట్లా రాసామనుకోండి, ఎంత వస్తుంది చెప్పండి? 0.01 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P(x) = 0. P(x) = 0 అంటే ఇందాకే చేసాం మనం, Q⁴n ప్లస్ NC1 అంటే n Q⁴n - 1 × P. అంతేనా? నౌ ఇక్కడ 0.01 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు P వాల్యూ Q వాల్యూ సేమ్ 1/2 కాబట్టి ఇది 1/2 ప్లస్ n ఇంటూ 1/2 n - 1 × 1/2, ఇది కూడా 1/2 n. సో 0.01 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 + n/2 n అంటే n + 1/2 n ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.01 ఎప్పుడు అవుతుంది? ఇది క్యాలిక్యులేషన్. ఇక్కడ నుంచి మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. n = 1 పెడదాం, ఇది చూసుకోవాలి జాగ్రత్త. n = 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 2/2 1 అయిపోయింది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కదా. n = 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 సబ్స్టిట్యూట్ చేస్తే 11/2 2/10 అంటే 2/5 × 2/5 అంటే 32 స్క్వేర్. 32 స్క్వేర్ అంటే 4, 6 అంటే 12, 9 + 1 10, 24, 11/10 24. ఇది కూడా ఛాన్స్ లేదు అనుకుంటా. సో వాడు ఇచ్చిన ఆన్సర్ 11. సో 11 దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే n = 11 సబ్స్టిట్యూట్ చేస్తే 12/2 అంటే ఇది ఆల్రెడీ 1024 కాబట్టి 2028 వాల్యూ ఆటోమేటిక్గా 0.01 కన్నా లెస్ దాన్ ఉంటుంది. ఇది కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సినటువంటి క్వశ్చన్. చూసారా ఎంత ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారో మన సెప్టెంబర్లో క్వశ్చన్స్. ఈజీ అంటే చేస్తూ ఉంటే ఆల్రెడీ ఈ మోడల్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసాం వీడియోలో, కావాలంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి బ్యాక్ సైడ్ వెళ్ళి. ఓకే, సో దట్ విల్ బి ద క్వశ్చన్ సెప్టెంబర్లో ఇచ్చిన క్వశ్చన్స్లో అదర్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. ప్రాబబిలిటీలో ర్యాండమ్ వేరియబుల్స్ అనేది సింపుల్ క్వశ్చన్. ఇలాంటి ఇందులో కేస్ పేరు లాంటి ఇచ్చిన క్వశ్చన్స్ కనుక మళ్ళీ వచ్చినట్లయితే మనకు చేయటం చాలా ఈజీ అవుతుంది క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి క్వశ్చన్స్ చూద్దాం. సో ఇందాక ప్రాబబిలిటీలో ఆల్రెడీ మీకు ప్రాబబిలిటీకి సంబంధించి ఏం క్వశ్చన్స్ ఇచ్చారనే వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి అది కూడా మీరు వెరిఫై చేసుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ డౌట్ ఏమైనా ఉంటే చూసుకోండి.
ఇంకేమన్నా క్వశ్చన్స్ మిగిలిపోయినా ఇంకొక పేపర్ ఉంది, అందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయో లేదో చూద్దాం. నో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఇవి క్వశ్చన్స్ మనకి ర్యాండమ్ వేరియబుల్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఈ జనవరి సెప్టెంబర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అవి. ప్రాబబిలిటీకి సంబంధించి వేరే వీడియో మీకు పోస్ట్ చేశాను. జనవరిలో ఏం క్వశ్చన్స్ ఇచ్చారు, సెప్టెంబర్లో సపరేట్గా పోస్ట్ చేశాను. ఇది మాత్రం రెండు కలిపి పోస్ట్ చేశాను. ఇందులో మీరు మోడల్స్ గమనించుంటే అట్లీస్ట్ అనే మోడల్ అటువంటి ప్రాబ్లమ్స్ 3 ఇచ్చారు ఈ సెప్టెంబర్ ప్రాబ్లమ్స్లో. కాబట్టి మీరు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవి చూసుకోండి. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. రైట్, థ్యాంక్ యూ.